నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ దీక్ష వ్లాగ్. ఈరోజు గణేష్ చతుర్థి. సో అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో అయితే పూజ చేసేసాను. సో మమ్మీ గణేషుని పెడుతుంది అనమాట. సో అక్కడికి వెళ్తున్నాను. ఇలా అయితే రెడీ అయిపోయాను. సో వెళ్ళిపోదాం. ఫుల్ వర్షం పడుతుందండి. ఏం పండగనేమో ఈసారి. రాత్రి నిన్నటి నుంచి వర్షము. పూజ అయితే లేట్ అవుతుంది. చూద్దాం. మమ్మీ వాళ్ళ ఇంట్లో కంటిన్యూ చేస్తాను. బాయ్ గైస్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాను. చూడండి, టైం అప్పటికే 10 అవుతుంది. ఇంకా విగ్రహాలు కొంటున్నారండి. వీళ్ళు ఎప్పుడు కొంటారు, ఎప్పుడు తీసుకెళ్తారు, ఎప్పుడు పూజలు చేస్తారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ వెళ్ళే దారిలో ఈ వర్షం ఒకటి అయితే వచ్చేసాను. ఇప్పుడే ఫుల్ వర్షం బయట. మా అమ్మ వంటలన్నీ అప్పుడే అయిపోయినాయి నేను వచ్చేసరికి. శనగలు, ఇది తెలుసు కదా, పాయసం, ఉండ్రాల పాయసం అంటాం మేము. అండ్ వడలు, పులిహార, ఇంకా పంచామృతం, అవన్నీ పూజ అయ్యాక స్టార్ట్ చేయాలి. సో నేను వచ్చేసరికి అయితే వంటలు అయిపోయాయి మా అమ్మవి. ఇంకా ఇక్కడ పూజ దీపం ముట్టించలేదు, ముట్టిస్తుంది. మా పాపేమో రాసుకుంటుంది. ఎప్పుడు రాస్తూనే ఉంటావా ఏదో ఒకటి? ఈరోజు హాలిడే కదా, ఏం రాస్తున్నావు మరి? అవునా, సరే రాసుకో. ఇది ఏంటిది మమ్మీ? ఇది చింతకాయ తుమ్మికూర పచ్చడి. ఈరోజు తుమ్మికూర చేస్తారా? ఇదేమో ఇడ్లీ పిండిని కట్టేసి ఇద్దామని. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మా కోసం అట్టేస్తుంది నాకు, డాడీకి. అదనమాట చింతకాయ తొక్కంట, తుమ్మికూర వేసి. అది ఈరోజు చేయాలంట, వినాయక చవితి రోజు, అందుకని చేసి. మా అమ్మ ఇంట్లో పూజ అయితే అయిపోయింది. దీపం అయితే ముట్టించేసింది ఇక్కడ. ఇంకా గణేశుడిది స్టార్ట్ చేయాలన్నమాట. కొన్ని అలంకరణ స్టార్ట్ చేసాము. ముందుగా కింద ఏమాకు మమ్మీ అది నువ్వు పెట్టింది? టేకాకు మీద బియ్యం పోసి వినాయకుడిని పెట్టినాం. ప్రతిసారి మట్టి గణపతి తెస్తాము. ఈసారి మా తమ్ముడు ఎందుకో ఇది తెచ్చాడు. ఏదో ఒకటి దేవుడే కానీ, కాకపోతే మట్టిది ఎకో ఫ్రెండ్లీ కదా, మాకు చెప్పకుండా ఇది తెచ్చాడనమాట. దట్స్ ఓకే. బాగుంది కదా, చూసారా? ఏనుగు ఇలా వచ్చింది, ఏనుగు పైన కూర్చున్నాడు వినాయకుడు. బాగుంది, వెరైటీగా కదా. సో అలంకరణ స్టార్ట్ చేశాను. తర్వాత ఇవన్నీ తెలిసే ఉంటాయి, అన్నీ ఏమేమో ఆకులు ఇవి, నాకు పేర్లు తెలీదు. పత్రి, ఎలక్కాయ, సీతాఫలు, ఇది ఇందది ఏదో కాయ, ఇది బిల్లపత్రం కాయ అంట. ఇవన్నీ మనకు తెలీదు. దీన్ని ఏమో అంటారు, ముళ్ళులు. మేమైతే చిన్నప్పుడు ముళ్ళులు కాయ అంటుండే, ముళ్ళులు ఉంటాయని, బట్ ఏం గుచ్చుకోవట్లేదు ఇది. అదనమాట. మొత్తం డెకరేషన్ అయ్యాక మళ్ళీ చూపిస్తా. ఇలా మా అమ్మ పసుపు గణపతి చేస్తున్నారు. మొత్తం అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తా. మా పాపని బుక్స్ గణేశుడి దగ్గర పెట్టమని అడిగితే ఒక 3 ఇచ్చింది. ఏమేం బుక్స్ ఇది? ఇదేం బుక్? ఇది ఇంగ్లీష్ వర్క్ బుక్. ఇది కాకా బుక్. ఏంటో మనకు తెలియని పేర్లన్నీ ఉంటాయి వీళ్ళకి. ఇది మ్యాథ్స్. దీనిపైన మ్యాథ్స్ అని ఉందిగా, మ్యాథ్స్. నువ్వు బనానా తింటున్నావా? ఆకలిస్తుందని తిను. ఓకే, ఈ 3 బుక్స్ చాలా. ఇవి నీకు రావా? టఫా? అందుకని ఇచ్చినవా? దేవుడి దగ్గర పెడితే మంచిగా వస్తుందనా? సరే చూద్దాం. ఈసారి గణేశుడి దగ్గర పెడుతున్నాం కదా, మంచిగా రావాలి నీకు చదువు. ఓకే. నాకు ఎప్పుడు ఈ అక్షంతలు కలిపేటప్పుడు ఒక చిన్న డౌట్ అండి, అది మీకు కూడా వస్తుందా? అక్షంతల్లో పసుపు వేసి కలుపుతారా, కుంకుమ వేసి అక్షంతలు కలుపుతారా? నేనైతే పసుపు ఎక్కువ వేసి, కుంకుమ కూడా శాస్త్రంకి చిటికెడేసా అనమాట. ఎవరైనా అడిగితే పసుపు అంటే పసుపు అని చెప్తా, కుంకుమ అంటే కుంకుమ అని చెప్పచ్చు అని 2 వేసి కలిపేసా అనమాట అక్షంతలు. తమ్ముడు పంచామృతం కలుపుతున్నాడు ఫ్రెండ్స్.
మగవాళ్ళు కలిపితే మంచిదంట కదా, అందుకని వాడితోనే కలిపిస్తాను. పెరుగు వేసాడు, తర్వాత పాలు వస్తున్నాడు, తర్వాత హనీ నెయ్యి, తర్వాత ఆవు నెయ్యి దొరకట్లేదు కాబట్టి ప్యాకెట్లో తెచ్చుకో. అది కొంచెమే ఆవుగి అచ్చి హనీ, కొంచెం షుగర్ కూడా దే మమ్మీ, కొంచెం. ఇది 2 తెస్తే ఏమైంది? పంచామృతం కొంచెమే వేస్తారు, ఎక్కువ చేయరు, జ్యూస్ లాగా వేస్తా. నెయ్యి, ఆవు నెయ్యి దీపాలలో యూజ్ చేస్తారు కదా, వంటలలో వేస్తారా? మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. ఏం తిట్టారు, తెలిస్తే చెప్తారు. ఏమో, నేనైతే ఆవు నెయ్యి దీపాలలో వేస్తా, మామూలు మనం ఇంట్లో చేసుకునే నెయ్యి ఏమో పంచామృతంలో వేస్తా. బనానా కోస్తున్నాడు ఫ్రెండ్స్, బనానా కూడా వేయాలి కదా. అవునా, వావ్. చేయి అట్టుకాకుండా ఇలా కోయాలంట, చూసి నేర్చుకోండి. బనానా వేస్తున్నాడు. పంచామృతాన్ని పంచామృతం అని ఎందుకు అంటారు చెప్పండి, తెలుసారా నీకు? తెలుసా? తెలీదు. ఒక ఫ్రూట్ వేస్తాం కాబట్టి 5 కలుపుతాం కాబట్టి దాన్ని పంచామృతం ఉంది, కానీ ఒలవలేదు అది. ఆ పాప డ్రెస్ మార్చుకొని వచ్చింది, మా అమ్మ కూడా చీర మార్చుకుంది. నేను అదే శారీ రెడీ అయ్యి వచ్చాను కాబట్టి చేసిన. నేనే పూజ స్టార్ట్ చేస్తున్నాము. లడ్డు చూసారా, బాగుంది కదా లడ్డు? బాగుంది కదా శ్రీది? ఆపదామ పహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సహవాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శశిపురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబగళ్ళు ఎడతెగ పూజ అయిపోయింది. హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టామన్నమాట. ఇక్కడ ఆకులు చూసారా ఎక్స్ట్రా వచ్చేసాయి. మా అమ్మ మళ్ళీ ఏవేవో ఏరుకొని వచ్చి పెట్టేసింది అనమాట ఇక్కడ. అదనమాట. బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అయిపోయింది మా పూజ. పూజ అయిపోయింది మాది. సో 1:30 అవుతుంది. పూజ ఇప్పుడు అయింది. లేట్ అయింది వర్షాల వల్ల, లేట్ అయింది కదా. ఆకలిస్తుందా? ఇంకా ప్రసాదాలు తినాలి ఇప్పుడు. మీరు ఎలా చేసుకున్నారు ఈ వినాయక చవితిని? మాదైతే మా పూజ చాలా బాగా అయింది, అయిపోయింది. అక్షంతలు వేసుకున్నారా? అది మాత్రం మర్చిపోకండి. చందమామని చూడకండి. చందమామ వచ్చేలా ఉందా? అన్ని మబ్బులే వర్షాలే. కనిపిస్తుందో లేదో, కనిపించినా చూడకండి, వెతకండి. కలర్ కలర్ గణపతి తెచ్చుకోండి. కలర్ తెచ్చుకోవద్దు, మట్టిదే తెచ్చుకోవాలి. మట్టిది మంచిది కదా. మనదే తెచ్చుకోండి. కలర్ తెచ్చింది మామ. ఎప్పుడు మట్టిదే తెస్తారు. ఈసారి వాడు కలర్ తీసుకొని వచ్చి. సరే పర్లేదు. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీ దీక్ష వ్లాగ్స్. బాయ్. బాయ్. లైక్
share, share, and subscribe. and subscribe. Bye. Bye. ఉండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా ధ్రువ